ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏదో సైగ చేస్తోందేంటి? ఆహాహా, కళ్ళతోనే సైగ చేసి నీ తల్లిని కాపాడావు కదే. పిలిస్తే రారేంటండి, ముందుకు రండి. వస్తున్నానండి. అబాబా, ఇక్కడేదో చీపిరి కట్టున్నట్టుందే. ఇంతకు నేనే అక్కడ విసిరేసాను స్టైల్గా. ఏమండి, 2 రోజుల నుంచి అసలు ఇంటి ముందు ఊడట్లేదండి. కాస్త ఊడ్చేసి వస్తానే. త్రిష, అయ్యో ఏం చేస్తున్నావు? చెప్పాను కదమ్మా, శుభ్రత పరిశుభ్రత పాటిస్తున్నానే. అమ్మయ్య, ఊడి చేశానే. బాగోయింది నిన్ను. సుహాసిని గారు, సుహాసిని గారు ఎక్కడున్నారండి? ఇక్కడే ఉన్నాను. చెప్పండి సుహాసిని గారు, ఏంటి పిలిచారు? ఇప్పుడు నువ్వెందుకు కూర్చావు? ఎప్పుడు ఊడవాలో తెలియక. కింద గాజు పెంకులున్నాయని నీకు తెలుసు కదూ? పెంకులా? ఇప్పుడు నేను ఊడ్చింది గాజు పెంకులా అండి? నాటకాలాడొద్దు. నువ్వు గాజు పెంకులు చూసావు, అందుకే చీపురు పట్టుకొని ఊడ్చావు. నేను బట్టలు ఆరేయడానికి వచ్చినప్పుడు లేని గాజు పెంకులు నేను ఆరేసిన తర్వాత రావడం ఏంటండి? అంటే మీరందరూ కలిసి నా కాళ్లల్లో గాజు పెంకులు గుచ్చుకోవాలని ఇక్కడ గాజు పెంకులు వేశారా? ఉండండి, ఇప్పుడే వెళ్ళి రామయ్య గారికి ఈ విషయం చెప్తాను. ఏమండి ఏమండి ఏమండి, ఇంత చిన్న విషయానికి రామయ్య గారి దాకా ఎందుకులేండి. త్రిష కావాలని గాజు పెంకులు వేయలేదండి. కాలు తగిలి సీసాలు పగిలి అక్కడున్న గాజు పెంకులు ఇక్కడ దాకా వచ్చాయండి. నిజమా? కళ్ళు లేని కబోదిని నాకేం తెలుస్తాయమ్మా. సరే, నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్తానే. అమ్మా, ఇక్కడున్నావా? సూపరే, చాలా తెలివిగా తప్పించుకున్నావు. లేదంటే అడ్డంగా దొరికిపోయిండేదానివి. చూసారా ఆంటీ, అందరూ కలిసి ఎలా నాటకాలు ఆడుతున్నారు? ఇలాంటి పనికి మాలిన ప్లాన్ కాకుండా ఈసారైనా గట్టిగా ప్లాన్ చెయ్యి. సరే, ఆ గాజు పెంకులు ఊడ్చేసి ఇంట్లోకొచ్చేయి. అలాగే ఆంటీ. సమయానికి మైథిలి కనిపెట్టి కాపాడింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి ఇల్లంతా శ్మశానంగా మారిపోయేది. అవును జానకమ్మ గారు, మైథిలియే కనుక కుంకుడు రసం తాగించి వాంతి చేయించుండకపోతే విషం ఒళ్లంతా పాకి చనిపోయుండేవాణ్ణని డాక్టర్ గారు చెప్పారు. ఇదంతా మైథిలి చలవే. ఏంటి తాతయ్య గారు, మీరు కూడా నేనేమైనా పరాయిదాన్నా? ఈ ఇంటి కోడల్ని, మీ మనవరాల్ని, మిమ్మల్ని అందరినీ కాపాడుకోవడం నా బాధ్యత కదా. ఇంత చేసిన నిన్ను పొగడడం మా బాధ్యత కూడా. ఆ కిషోర్ గాణ్ణి వదిలిపెట్టకూడదు.
వాణ్ణి కోర్టుకి ఇచ్చి 10 ఏళ్లు జైల్లో చెప్పకూడు తినేటట్టు చెయ్యాలి. అవునమ్మా, నా కుటుంబం మొత్తాన్ని భూస్థాపితం చేయాలని చూసిన వాణ్ణి వదిలిపెడితే నా పేరు పురుషోత్తమే కాదు, జానకమ్మ గారి మనవన్నే కాదు, మనవన్నే కాదు, మనవన్నే కాదు, మనవన్నే. హేయ్, ఏంటి ఎందుకు నవ్వుతున్నావు? మేము ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు కామెడీగా ఉందా? చెప్పు, అసలు ఎందుకు నవ్వావో చెప్పు. అయినా ఇందులో నవ్వే అంత విషయం ఉందో చెప్పు. చెప్పు త్రిష. అది ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఎవరైనా ఛాలెంజ్ చేసేటప్పుడు ఆయన కొడుకుని కాదు లేదా ఆయనకి మనవణ్ణి కాదు అంటారు. పాపం నువ్వేమో తండ్రి పేరు చెప్పుకోలేక అటు తాత పేరు చెప్పుకోలేక చివరికి జానకమ్మ గారి మనవణ్ణి అని చెప్పుకోవాల్సి వచ్చింది అని నవ్వొచ్చింది. అంతే. త్రిష, త్రిష, త్రిష. నన్నెందుకు కొడుతున్నారు? నేనన్న దాంట్లో తప్పేమైనా ఉందా? ఇప్పటిదాకా మీ నాన్నగారెవరో, ఎక్కడున్నారో, అసలు ఉన్నారో లేదో దీనికి సంబంధించిన ఒక్క విషయమేనా మీకు తెలుసా? తెలిస్తే చెప్పండి. మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి ఇప్పుడే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. చెప్పుతాం. హే త్రిష. మైథిలి, నువ్వాగు. నిజమే, నువ్వు అడిగిన ప్రతి మాట నిజమే కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాను. అమ్మా, త్రిష ఏం అడిగిందో విన్నావుగా? పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా మా నాన్నెవరో నాకు తెలియదంట. ఆయన ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడో లేడో కూడా నాకు తెలీదంట. ఈ ప్రశ్నలకు ఎలాగో నాకు సమాధానం తెలీదు. కనీసం మీకైనా తెలుసా లేదా? మీకైనా తెలుసా లేదా? మీకైనా తెలుసా లేదా? తెలుసా లేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.